హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్‌కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం, సుస్వాగతం. పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ వీడియోలో వచ్చేసి నేనైతే ఒక 3 ట్రాలీల గురించి 3 ట్రాలీల గురించైతే చెప్పబోతున్నాను. ఈ 3 ట్రాలీలలో కూడా రెండేమో పాతవి రీమోడల్ చేశాను. అదే విధంగా ఒకటేమో హెవీ బకాడీ ట్రాలీ. ఈ మూడింటి గురించి కూడా నేను వివరంగా చెప్తాను. దయచేసి మీరు మాత్రం వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా వదిలిపెట్టకుండా చూస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే అసలు ఆ 3 ట్రాలీలు ఏంటి అనేది మీకు ఒక చిన్న ఫోటోల ద్వారా అయితే చూపిస్తాను. చూడండి. ఒకటవది వచ్చేసి చూశారు కదా, ఇది ఒక రైతు నాకు ఎక్స్చేంజ్ రూపంలో నా దగ్గరికి వచ్చి ఇది ఇచ్చి కొత్తది తయారు చేసుకొని తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇది ఒకటవది. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఏ విధంగా తయారైందో కూడా మీకు మొత్తం మళ్ళీ ఒక ఈ వీడియోలోనే దానికి సంబంధించిన వీడియో కూడా చూపించుకుంటూ నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇదేమో ఒకటవది. ఇప్పుడు రెండో దానికి సంబంధించిన ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఇదేమో రెండవది. ఇది ఒక కొత్త బకాడీ ట్రాలీ. చూశారు కదా, దీని గురించి కూడా నేను వీడియో రూపంలో మీకు చూపిస్తూనే ఉంటాను. ఇకపోతే మూడవది వచ్చేసి చూడండి, ఇది ఒక పాతది రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. ఈ 3 ట్రాలీల గురించి కూడా నేనైతే వాటికి సంబంధించిన వీడియోలు కూడా చూపిస్తాను. మీరు మాత్రం ఎక్కడా వదిలిపెట్టొద్దు, దయచేసి చెప్తున్నాను. ఎక్కడా వదిలిపెట్టకుండా వీడియోని చూస్తేనే మీకు అర్థమవుద్ది. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఎక్కడ వదిలిపెట్టమాకండి, వీడియోని చూస్తూ ఉండండి. ఈ 3 ట్రాలీ గురించి అయితే నేను ఈ వీడియో రూపంలో మొత్తం కూడా చెప్తాను. అదేవిధంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా చాలామంది కూడా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. దీనివల్ల మీకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఇదంతా కూడా ఉచితమే. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఒక గంట బొమ్మను కూడా ఇలా టంగుమని ఒక్కసారే కొట్టండి. ఇకపోతే ఇలాంటి మంచి ట్రాలీల గురించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి కూడా కొంచెం చెప్తూ ఉండండి. అదే విధంగా ఒకవేళ వాళ్ళకి నా నెంబర్ ఏమైనా కావాలంటే మీరు నెంబర్ కూడా ఇవ్వండి. నేను వీడియోలో అయితే నెంబర్ ఖచ్చితంగా చెప్తూనే ఉంటాను. అదేవిధంగా మన ఛానల్ని మాత్రం క్రమం తప్పకుండా చూస్తూనే ఉండండి. ఇక చివరిలో ఒక చిన్న విజ్ఞప్తి. మీది ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా అనేది కొంచెము కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదొక్కటే చిన్న విజ్ఞప్తి, తప్పుగా అనుకోమాకండి. అదేవిధంగా చెప్తున్నా కదా, 3 ట్రాలీలు ఈ వీడియోలో మొత్తం కూడా 3 ట్రాలీల గురించి వస్తున్నాయి. ఇక పదండి. ఇప్పుడు మీరు ఏది చూస్తున్నారో ఇదే విధంగా రైతు నా దగ్గరికి వచ్చి ఇలా పెట్టి వెళ్ళటం జరిగింది. రాబార్ అయితే ఎదురు బెండ్ వచ్చింది. అదేవిధంగా ప్లాట్ఫారం కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, చూసారు కదా, ప్లాట్ఫారము అన్నీ కూడా జాయింట్ ముక్కలు ఉన్నాయి. ఎదురు కూడా బాగా డ్యామేజ్ అయిందనమాట. చూసారు కదా, ఈ కండిషన్లో ఈ విధంగా నా దగ్గర పెట్టడం జరిగింది రైతు. ఇదేమో 1వ నెంబరు ట్రాలీ. ఈ 1వ నెంబర్ ట్రాలీ నా దగ్గరికి అసలు ఈ విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా వస్తే దీన్ని నేనేం చేశానో తెలుసా, రాబారు ఒకటి మార్చడం జరిగింది. 5 ఇంచుల రాబారు వంకర తిరిగి ఉంటే బెండ్ వచ్చింది. యాక్చువల్గా బెండ్ వస్తే దాన్ని మార్చాను. అదేవిధంగా ప్లాట్ఫారం మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అంటే మొత్తమే కాదు, కొంచెం డ్యామేజ్ అయింది, కానీ మొత్తం మార్చి పడేశాను. ఇకపోతే ఇంకొకటి ఏం చేశానంటే, ప్రస్తుతానికి 2 వచ్చాయి కదా, ఇంకొకటి ఏమొచ్చిందంటే కింద ఛానల్స్ సిలిండర్ పక్కన ఇలా బారు ఉంటుంది. కింద సిలిండర్ పక్కన కుడి పక్క ఎడం పక్క, అందులో ఒకటి మాత్రం డ్యామేజ్ అయింది. అది కూడా మార్చాను. ఒకసారి ఫోటోలో కూడా చూపిస్తా చూడండి. అదేవిధంగా సిలిండర్ తగిలించాలంటే పైన ఒకటి అడ్డ ముక్క ఉంటుంది, కింద ఒకటి రాబార్ దగ్గర ఒక ముక్క ఉంటుంది కదా, పైది అయితే డ్యామేజ్ అయింది, అది కూడా మార్చాను. ఇక దీనికి మార్చింది ఇదనమాట. ఇప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి, పదండి. రంగులు లేకుండానే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఇందాక చూసిన ట్రాలీ ఈ ట్రాలీ 2 కూడా ఒకటే, కానీ దీనికి తేడా ఏంటి అంటే, ఇది ఇప్పుడు
ఐరన్ పరంగా రీమోడల్ అనేది చేయటం జరిగింది. చూడండి, ప్లాట్ఫారము కొత్తది వేశాము. అదేవిధంగా రాబారు కూడా మీరు గమనించినట్లయితే కొత్తది వేయటం జరిగింది. చూశారు కదా, రీమోడల్ అంటే ఇంకా రంగులు బొమ్మలు కాకుండా ఐరన్ పరంగా రీమోడల్ అనేది చేయటం జరిగింది. అదేవిధంగా మీరు కింద ఛానల్స్ కూడా చూసుకున్నట్లయితే కింద కూడా కొన్ని ఛానల్స్ డ్యామేజ్ అయ్యాయి. అవి కూడా మార్చటం జరిగింది. ఇప్పుడైతే ఈ ట్రాలీకి ఇక రంగులు బొమ్మలు వేస్తే ఇక దీని పని అనేది అయిపోతుంది అనమాట. చూశారు కదా, ఇంతకుముందు ఉన్న వీడియోలో ఉన్న ట్రాలీకను ఈ ట్రాలీకి తేడా అనేది మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుద్ది. ఏదైనా కానీ నేను ఉన్నదే చెప్తానండి, ఉన్నది ఉన్నట్టే చెప్తాను, మీకు ఎలాంటి డోకా లేదు. ఇక రంగులు బొమ్మలు వేస్తే మాత్రం ఇది ఇక పెళ్లి కూతురులాగా ముస్తాబు అయిపోద్ది అనమాట, అలా ఉంటుంది. కానీ ఇది మాత్రం చాలా చాలా హెవీ ట్రాలీ. ఒకసారి ఈ రాబారు కూడా చూస్తున్నట్లయితే రాబారు కొత్తది, అదేవిధంగా 6 ఇంచుల చింతకాయ రాబారు. చూశారు కదా ఈ ట్రాలీ. అదేవిధంగా కింద ఛానల్స్ ఒకసారి చూడండి. ఇగో ఈ ఛానల్ అనేది మార్చడం జరిగింది. ఇగో సిలిండర్ దగ్గర కూడా ఛానల్ కనిపిస్తుంది, ఇది కూడా మార్చడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుస్తుంది ఏమేమి మారాలో అవన్నీ నేను ఖచ్చితంగా మార్చే ఇస్తాను మీకు. చూశారు కదా, ఈ వీడియో అనేది నేను రీమోడల్ చేశాక, అంటే వెల్డింగ్ పరంగా ఐరన్ పరంగా రీమోడల్ చేశాక ఈ విధంగా తయారైంది. చూశారు కదా ఎలా ఉందో. ఇది మాత్రము పాతది, ఒక్క రైతు దగ్గరే వాడుకోవటం జరిగింది, చేతులు మారింది కాదు. అదేవిధంగా మొత్తం కూడా హెవీ, చాలా హెవీగా ఉంది పాతదైనా కానీ. ఇది 1వ నెంబర్ ట్రాలీ. అదేవిధంగా 2వ నెంబరు ట్రాలీ గురించి అయితే నేను చెప్పబోతున్నాను, పదండి. అయితే 2వ నెంబర్ ట్రాలీ వచ్చేసి ఒక హెవీ బకాడీ ట్రాలీ. ఒకసారి మీరు కూడా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ వచ్చేసి 2వ నెంబర్ హెవీ బకాడీ ట్రాలీ. మొత్తం కూడా ఎక్కడ చూసుకున్నా, ఏ మూలలో చూసుకున్నా కానీ వైజాగ్ మెటీరియల్ తప్ప వేరే మెటీరియల్ అనేది కనపడదు. ప్లాట్ఫారం కూడా 6 గేజు 6 mm షీట్ అనేది వేయటం జరిగింది. మీరు గమనించినట్లయితే ఈ రాబారు వచ్చేసి మధ్య గూటము రాబారు. ఈ తిరుడు కొన్నుందే అది మధ్యలో అనేది పెట్టి తయారు చేయటం జరిగింది. సైడ్ డోర్లకి చూసుకుంటే పీకుడు పోస్టులు, సైడ్ డోర్లు కూడా వెనక డోరు మాదిరిగానే స్టాండ్లు అనేవి ఉంటాయి. ప్లాట్ఫారంకి సమానంగా వాల్చుకొని అయితే పడుకోబెట్టవచ్చు. ఇక చూసారా, ఇక్కడే ఉన్నాయి అనమాట అవి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదనమాట. అడ్డ ముక్కలు 1 2 3 4 5 6 7 8 అడ్డ ముక్కలు వచ్చాయి. చూడండి ఒకసారి, వైజాగ్ ఉక్కు అని మీకు కనిపిస్తుంది కదా, గింత ముక్కలు కూడా వైజాగ్ స్టీలే వాడటం జరుగుతుంది దీనికి. చూడండి ఒకసారి, వైజాగ్ స్టీలు. కింద ఛానల్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ చూసుకున్నా, ఏ మూలకి వెళ్ళి చూసుకున్నా కానీ ఖచ్చితంగా వైజాగ్ స్టీలే ఉంటుందండి. నేనైతే వైజాగ్ స్టీల్ అంటే వైజాగ్ స్టీల్తోనే తయారు చేసి పెడతాను. కల్తీ అంటే కల్తీనే ఉంటుంది. ఏదైనా కానీ మనము ఏ విధంగా మాట్లాడుకున్నామో ఆ విధంగానే మీకు చేసి పెడతానండి. మీకు ఒక మాట చెప్పి నేను ఇంకో విధంగా అయితే చేసి అమ్మేవాడిని అయితే కాదు. ఇదొక్కటే కొంచెం గమనించగలరు. వైజాగ్ స్టీలు హెవీ బకాడీ కావాలి అంటే ఖచ్చితంగా 100కి 100% ఏ ముక్క చూసుకున్నా కానీ వైజాగ్ స్టీలే నేను పెడతానండి. నా బిజినెస్ అదే విధంగా ఉంటుంది. ప్లాట్ఫారం చూసారు కదా, ఎక్కడా కానీ ప్లాట్ఫారం కానీ డోర్ల షీటు కానీ ఎక్కడా కానీ జాయింట్ ముక్కలు అనేవి అసలు ఉండవు. మీకు ఇటువంటి ట్రాలీలు ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 99 48 939 108. చూశారు కదా, కింద ఛానల్స్ మొత్తం కూడా వైజాగ్ స్టీలు. అదేవిధంగా ఇంచుమించు మొత్తం కూడా 4 ఇంచుల అల్లకమే ఉన్నాయి. మధ్యలో చూసుకున్నట్లు ఇక చూడండి, ఇక్కడ ఒకసారి వైజాగ్ స్టీల్ అని కనిపిస్తుంది. ఇక మధ్యలో మాత్రం ఇవనేవి పీకుడు పోస్ట్ అనమాట. కావాలనుకుంటే బయటికి గుంజుకోవచ్చు, లేదు వద్దనుకుంటే లోపలే అలా పెట్టవచ్చు అనమాట. చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుంది కదా వైజాగ్ స్టీల్ అనేది. ఇది మాత్రము ఒక కస్టమర్కే ప్రత్యేకంగా తయారు చేసి పెట్టడం జరిగింది. చూసారు కదా ఎలా ఉందో. ఇది మాత్రము కంప్లీట్గా హెవీ బకాడీ. టూల్ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఇందాక వెనక కూడా మ్యాట్లు కూడా చూసుంటారు కదా, మ్యాట్లు కూడా వేసాము. చూశారు కదా, ఇది 2వ నెంబర్ ట్రాలీ. ఈ 2వ నెంబర్ ట్రాలీ ఈ విధంగా ఉంది. ఇదైతే హెవీ బకాడీ ట్రాలీ. ఇకపోతే
మూడవ నెంబరు ట్రాలీకి సంబంధించి వీడియో అనేది తీశాను. కానీ ఫోన్ బాగా స్లో అయ్యేసరికి అది మొత్తం డిలీట్ అయిపోయింది. కానీ దానికి సంబంధించిన ఫోటోలు అనేది నేను చూపిస్తా. అయితే ఈ 3వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన రీమోడల్ చేయాల్సినప్పుడు చేసే ముందు నేను దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో అనేది ఇంతకుముందే మన యూట్యూబ్లో పెట్టాను. ఒకసారి దానికి సంబంధించిన ఫోటో కూడా చూపిస్తాను చూడండి. మీరు చూసే ఉంటారు, డోర్లు ప్లాట్ఫామ్ లేకుండా ఓన్లీ మంచము టైర్లతో ఒక రీమోడల్ చేసిన ట్రాలీ అమ్మబడును తయారవుతుందని అప్పుడు పెట్టాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ట్రాలీ అనేది ఇప్పుడు ఏ విధంగా తయారైందో కూడా చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇప్పుడు ఫోటోలు చూపిస్తా చూడండి. ఎరుపు రంగులో ఉంది చూసారా, ఇది అనమాట. ఇంతకుముందు మీరు బొక్కలతో ఉన్న చూసారే, అది ఇప్పుడు ఈ విధంగా తయారైంది అనమాట. చూడండి ఒకసారి. దీనికి వచ్చేసి డోర్లు, ప్లాట్ఫారము, అదే విధంగా పోస్టులు, ఈ 3 కూడా డోర్లు, ఒకటేమో డోర్లు, అదే విధంగా ప్లాట్ఫారము, ఇకపోతే 3వదేమో ఇది ఏదంటే పోస్టులు. ఈ 3 కూడా కొత్తవి వేయటం జరిగింది, కొత్తగా తయారు చేయటం జరిగింది. అదేవిధంగా నేను ఆ వీడియోలో ఇంతకుముందే చెప్పాను, ఈ 3వ నెంబర్ ట్రాలీకి టైర్ ఒకటి బాగాలేదని చెప్పాను. టైరు కూడా మార్చాను. ఇప్పుడు టైర్లు అయితే రైతు వారికి అయితే పనిచేస్తాయండి, రఫ్ అండ్ టఫ్ తోలకాలకి పనిచేస్తాయా అంటే అవి నేనైతే గ్యారంటీ కూడా ఇవ్వలేను. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి టైర్లు. ఇది 3వ నెంబర్ ట్రాలీ. మీరు ఫోటోలు చూస్తూనే ఉన్నారు కదా, నేను పక్కన పెడుతూనే ఉన్నాను. ఈ 3 ట్రాలీలు కూడా అమ్మకానికైతే కాదు. ఈ 3 ట్రాలీలు కూడా నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయమైనటువంటి కస్టమర్లకైతే ప్రత్యేకంగా తయారు చేసి పెట్టడం జరిగింది. 1వ నెంబర్ ట్రాలీ వచ్చేసి నా దగ్గరికి రైతు తీసుకుని వచ్చినప్పుడే నేను ఫోటోల రూపంలో వీడియోలు కూడా పెట్టాను. ఆ విధంగా ఒక యూట్యూబ్లో చూసినటువంటి కస్టమరే ఇది బాగుంది, దీనికి అసలు మీరు ఏం చేస్తారు అని అడిగి నన్ను ఓకే అండి మాకు నచ్చింది, ఈ విధంగా చేయండి, రంగులు బొమ్మలు కూడా వేయండి అని నాకు అడ్వాన్స్ వేస్తే దాన్ని అయితే అలా బుక్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా 2వ నెంబర్ ట్రాలీ చెప్పా కదా, 2వది వచ్చేసేమో హెవీ బకాడీ ట్రాలీ. ఈ 2వ నెంబర్ ట్రాలీ అనేది మర్చిపోయాను. 1వ నెంబర్ ట్రాలీ అనేది అసలు ఎటు పోద్దంటే కుక్కునూరు దగ్గర, కుక్కునూరు మండలంలో ఉన్నటువంటి అది నెమలిపేట గ్రామము, కుక్కునూరు మండలము, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటైతే వెళ్తుంది, అటువైపు అయితే 1వ నెంబర్ ట్రాలీ వెళ్ళాలి. అదేవిధంగా 2వ నెంబర్ ట్రాలీ ఏంటంటే నాకు ఇంతకు ముందే పరిచయం ఉన్నటువంటి నా పాత కస్టమరు నా దగ్గర అంతకుముందే పాతది ఒకటి తీసుకొని వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు ఏమనుకున్నారంటే ఆ పాత దాన్ని నాకు ఇచ్చేసి ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చేసి మళ్ళీ కొత్తది ఇంకోటి నా దగ్గర తయారు చేయించుకోవడం జరుగుతుంది. ఇది 2వ నెంబర్ ట్రాలీ. 2వ నెంబర్ ట్రాలీ అనేది ఎక్కడికి వెళ్తుందంటే టెల్కపల్లి గ్రామము, మండలం అంత ఐడియా లేదు, నేను మళ్ళీ చెప్తాను. అయితే నాగర్ కర్నూలు జిల్లా, ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రము. ఈ 2వది అనేది మొత్తం కూడా వైజాగ్ మెటీరియల్ హెవీ బకాడీ ట్రాలీ. ఈ 2వదేమో నాగర్ కర్నూలు వెళ్ళాలి. అదేవిధంగా 3వది వచ్చేసి ఇది కూడా 3వది వచ్చేసి ఏంటంటే సేమ్ యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యారు. ఇది ఎటు వెళ్తుందంటే మన ఎటంటే ఖమ్మము ఇల్లెందు నుంచి పాల్వంచ దగ్గర ములకల్పల్లి అని ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామానికైతే పంపించాలి. ఈ 3 కూడా చెప్తున్నా కదా, ఎవరు నా దగ్గరికి రాలేదు, ఫోన్ల రూపంలోనే ఫోటోల రూపంలోనే ఫోటోలు పంపిస్తే, ముఖ్యంగా పాత వాటికి రీమోడల్ చేసేటటువంటి ఈ పాత 2 ఉన్నాయే, ఈ పాత వాటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వాళ్ళకి పర్సనల్గా పెడితే వాళ్ళకి నచ్చి నాకైతే అడ్వాన్స్ వేయటం జరిగింది. ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి వాళ్ళ కళ్ళతో ఏమి చూడలేదు. మొత్తం కూడా ఫోన్లోనే మాట్లాడుకున్నాము. రేట్లు కూడా ఏమేమి చేస్తారు ఏంటి అనేది కూడా నాకు అన్నీ కూడా వివరంగా అడిగి నేను కూడా ఈ విధంగా చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి నచ్చిన విధంగా తయారు చేశాను. అదేవిధంగా వాళ్ళకి నచ్చినట్టు రంగులు బొమ్మలు అదేవిధంగా పేర్లు కూడా రాసి పెట్టి అయితే వీటిని పంపిస్తాను. వాటికి సంబంధించిన అంటే ఈ ట్రాలీలు వెళ్ళే ముందు కూడా మీకు మళ్ళీ ఇంకొక వీడియోలతో అయితే మీకు ఖచ్చితంగా వివరంగా చూపిస్తాను. చూశారు కదా ఈ వీడియోలో ఈ 3 ట్రాలీలు యొక్క విశేషాలు ఇవన్నమాట. మీరు ఇంతవరకు
ఈ చివరి వరకు వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను. మీకు కూడా ట్రాలీలు కావాలి అంటే పాతవి అయినా కొత్తవి అయినా ఏది కావాలన్నా నన్ను సంప్రదించండి. నేనేదైనా కానీ మీకు ఫోన్లో ఏ విధంగా మాటిస్తానో ఖచ్చితంగా ఆ విధంగానే తయారు చేస్తాను. పాతవి కూడా మీకు ఖచ్చితంగా అన్ని రకాలుగా వీడియోలు పెడతాను. ఎక్కడెక్కడ మూలన ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏమి ఇరిగిపోయి అవన్నీ పెడతాను. మనం ఫోన్లో ఎట్లా చూపించానో రేపొద్దున మీకు కళ్ళతో చూసుకున్నా అదే విధంగా నేను ఏ మాట ఇస్తానో ఆ మాటతోనే ఉంటాయి ఖచ్చితంగా నా ట్రాలీలో. దయచేసి మీరు ఇలాంటి విషయాల్లో మాత్రము భయం అయితే పెట్టుకోవద్దు. నేను ఖచ్చితంగా మీకు నమ్మకంగా పనిచేసి పెడతాను. ఇక లాస్ట్లో ఒక చిన్న విజ్ఞప్తి, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా. మీ టిఎన్ఆర్.